కొన్ని హైజినిటీ ప్రోడక్ట్స్ చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. హలో హ్యూమన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది చబ్బీ కప్లెట్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము చాలా బాగున్నాం. ఎస్పెషలీ టీనేజర్స్ అండ్ ఇంకా విమెన్ కోసం అన్నమాట. దీంట్లో కొన్ని ప్రోడక్ట్స్ మనం ప్యూబర్టీకి ముందే యూజ్ చేయొచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ ప్యూబర్టీ తర్వాత చాలా యూజ్ అవుతాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే వస్తాయి. ఇవి మనకి 2 monthsకి అరౌండ్ 1000 స్పెండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మంత్లీ 500 అనుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న ఏ ప్రోడక్ట్స్ గురించి బ్రాండింగ్ అయితే చేయట్లేదండి. ఇది కేవలం అవేర్నెస్ కోసం చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడటం కోసం ట్రై చేయండి. చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. నేను చూపించాలనుకుంటున్న ఫస్ట్ ప్రోడక్ట్ ఈ టాయిలెట్ సీట్ శానిటైజర్. ఇది ఒక స్ప్రే టైప్లో ఉంటుంది. సో ఈ టాయిలెట్ సీట్స్ శానిటైజర్ అనేది ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో లేదంటే మెడికల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మనం ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో లేదంటే ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసే ముందు ఈ స్ప్రే యూస్ చేయటం వల్ల ఇది 10 secondsలోనే అక్కడ ఉన్న జర్మ్స్ని కిల్ చేసి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏజెంట్ అంతే. సో ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం చాలా సింపుల్. దీన్ని జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి స్ప్రే టైప్ ఉంటుంది. టాయిలెట్ సీట్ అంతా స్ప్రే చేసుకొని జస్ట్ ఒక 5 to 10 seconds వెయిట్ చేసి మనం పీ చేయొచ్చు. నెక్స్ట్ నేను చూపించాలనుకుంటున్న ప్రోడక్ట్ ఒక టాయిలెట్ సీట్, యూజింగ్ త్రూ టాయిలెట్ సీట్ ఇది. సో ఈ ప్యాక్ 175 రూపీస్కి నేను పర్చేస్ చేశాను. దీంట్లో అరౌండ్ 20 numbers ఉన్నాయి. ఈ టాయిలెట్ సీట్ ఇలా ఓపెన్ చేసుకొని ఈ కవర్ని ఇలా ఓపెన్ చేసి మనం దాని మీద ప్లేస్ చేసుకొని మన వర్క్ కంప్లీట్ చేసుకొని దీన్ని జస్ట్ ఇలా క్రష్ చేసి హోల్డ్ చేసి జస్ట్ డస్ట్బిన్లో డిస్కార్డ్ చేసేయచ్చు. ఎస్పెషల్లీ ఈ టాయిలెట్ సీట్ స్ప్రే అయినా లేదంటే ఈ టాయిలెట్ సీట్ కవర్ అయినా మన ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా యూరిన్ టెస్ట్ చేయించుకోవడానికి ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ టాయిలెట్ యూస్ చేసి మనం ఆ శాంపిల్ని కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. తీసుకుని వెళ్ళి ఈ రెండు యూస్ చేయటం వల్ల మనం చాలా సేఫ్గా మన పని పూర్తి చేసుకొని రావచ్చు అన్నమాట. నెక్స్ట్ నేను చూపించాలనుకుంటున్న ప్రోడక్ట్ టీనేజర్స్ కోసం. ఇది ప్యూబర్టీ అయిన తరువాత ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఇది నేను ఏ ప్రమోషన్ కోసమో లేకపోతే ఏ బ్రాండ్ అయినా చూపించాలని చెప్పట్లేదు. జస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ ప్యాంటీ లైనర్స్ అనేవి. సో ఇది ప్యాంటీ లైనర్స్ అన్నమాట. దీని ప్రోడక్ట్ ఇలా ఉంటుంది, మనకి చాలా థిన్గా ఉంటుంది. కొన్నిసార్లు టీనేజర్స్ నుంచి ఎల్డర్స్ వరకు, ఎల్డర్లీ విమెన్ వరకు అందరికీ కూడా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. లేదంటే ఏదైనా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, లేదంటే చిన్న యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. దాన్ని ఆర్డర్ నుంచి కాపాడటానికి అండ్ ఇంకా మన ప్యాంటీస్ని సేఫ్గా, సెక్యూర్డ్గా, హైజీనిక్గా ఉంచుకోవటానికి ప్యాంటీ లైనర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట మనకి. ఈ ప్యాంటీ లైనర్స్ని జస్ట్ మనం రెగ్యులర్ ప్యాడ్స్ యూస్ చేసే విధంగానే దీన్ని ఇలా ఓపెన్ చేసి మన ప్యాంటీస్కి స్టిక్ చేసుకొని త్రూఅవుట్ ద డే మీరు ఆల్మోస్ట్ ఒక 10 hours వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకొంచెం త్వరగానే ఎవ్రీ 5 to 6 hours చేంజ్ చేసుకోవచ్చు. అది మోస్ట్ హైజీనిక్ మెథడ్ అన్నమాట. సో ఈ ప్యాడ్ని యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అంటే, మనం యూరిన్ పాస్ చేసినా లేదంటే వైట్ డిశ్చార్జ్ అయినా లేదంటే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ వల్ల, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం వల్ల రిలీజ్ అయ్యే ఏదైనా సబ్స్టెన్స్ నుంచి మన ప్యాంటీస్ని సేఫ్గా ఉంచి మనకి ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ లేదంటే చిరాకు అదంతా తగ్గించి మనకి ఆ వెట్ ఫీలింగ్ లేకుండా ఇది కాపాడుతుందన్నమాట. అండ్ దీన్ని ఎవరైనా ఎప్పుడైనా రెగ్యులర్ బేసిస్లో యూస్ చేసుకోవచ్చు. ఇంత థిన్గా ఉండటం వల్ల ఇది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందన్నమాట. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాడ్స్ కానీ లేదంటే ప్యాంటీస్ కానీ లేదంటే ఇటువంటి ప్యాంటీ లైనర్స్ ఆర్ ద టాయిలెట్ సీట్స్ ఎనీథింగ్ మనం డిస్పోజ్ చేయాలి అంటే ఒక మంచి మెథడ్లో చేయటం అనేది మనకి, మన ఎన్వైరన్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీలో చాలామంది చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు, ఆర్గానిక్ మెథడ్స్ చాలా ఫాలో అవుతున్నారు. ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్ టు దిస్. అండ్ నేను చూపించాలనుకుంటున్న నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది డిస్పోజబుల్ కవర్స్. మీరు యూజ్ చేసిన ప్యాడ్స్ని కానీ
ఏదైనా అన్నెసెసరీ, అన్‌వాంటెడ్ క్లోత్స్‌ని కానీ ఏదైనా డిస్పోజ్ చేయాలి అనుకునేటప్పుడు మీరు ఈ డిస్పోజబుల్ కవర్స్ యూజ్ చేయటం వల్ల ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అండ్ ఇంకా మీరు ప్రతిదాన్ని లాక్ చేసి మీరు డిస్పోజ్ చేయటానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ కవర్స్ అనేవి ఇలా మనం ఈ ఓపెనింగ్ దగ్గర ఇది ఓపెన్ చేసి దీంట్లో మన ప్రొడక్ట్స్‌ని డ్రాప్ చేసేసి అన్నెసెసరీ ప్రొడక్ట్స్‌ని దీంట్లో డ్రాప్ చేసి దీన్ని ఇలా మనం క్లోజ్ చేసేయొచ్చనమాట ఈ పేపర్ రిమూవ్ చేసి. సో, ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ అనమాట. సో, ఇది సాయిల్‌లో త్వరగానే కలిసిపోతుంది. మన ప్యాడ్స్‌ని కానీ, అన్నెసెసరీ ఐటెమ్స్‌ని కానీ డిస్పోజ్ చేసే ముందు మనం ఎంత హైజీనిక్‌గా డిస్పోజ్ చేస్తామో ఇన్ రిటర్న్ మనం అంతే హైజీనిక్ థింగ్స్‌ని రిసీవ్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ చాలామంది ఇంటి దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్స్‌లో, ఇంటి దగ్గరలో ఉన్న డిస్పోజబుల్ ఏరియాస్‌లో తీసుకొని వెళ్ళి ఎవ్రీథింగ్ వాటెవర్ దే డోంట్ నీడ్ అవి అలా జస్ట్ త్రో చేసి వచ్చేస్తారన్నమాట. సో, మనం చూస్తే దాంట్లో చాలా చెత్తగా చిరాకుగా ఉంటాయి చాలా విషయాలు. సో, అవన్నీ అలా లేకుండా మనం హైజీనిక్‌గా ప్యాక్ చేసి పాడేయటం వల్ల ఇది డైరెక్ట్‌గా సాయిల్‌లోకి వెళ్ళిపోయినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంకా ఇలా హైజీనిక్‌గా డిస్పోజ్ చేయటం వల్ల మనం స్ట్రే డాగ్స్ ఆర్ క్యాట్స్ ఆర్ ఎనీ యానిమల్స్ వాటిని కూడా మనం సేఫ్‌గా ఉంచిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇప్పుడు మార్కెట్‌లో మనకి తెలిసిన విధంగా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్యాడ్స్‌ని రీప్లేస్ చేస్తూ చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా దాన్ని హైజీనిక్ మెథడ్‌లోనే డిస్పోజ్ చేయటం కోసం ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్‌ని మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరికైనా కానీ యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఎస్పెషల్లీ నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, లేదంటే నా వీడియో పాపులర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది చెప్పట్లేదండి. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళందరికీ చేరేలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్ట్‌ఫుల్ థాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Stay blessed and happy with your loved ones.